వీరి యొక్క ఇంట్లో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే తినడం జరిగింది, వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం జరిగింది. ఈ సన్నబియ్యం చాలా బాగున్నాయని అంటున్నారు. ఉచితంగా మరి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క మనిషికి 6 కేజీల చొప్పున వాళ్ళు నలుగురు ఉంటే 24 కేజీలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మన ఇంటికి కూడా ఉచిత కరెంటు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు, చాలా సంతోషం. ఇంకా కూడా ప్రభుత్వము ఏ పథకాలని ప్రారంభిస్తున్నామో అన్నీ కూడా అందరికీ అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈనాటి మా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉచిత బియ్యం ఇచ్చి పిల్లలకు ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి కార్యక్రమాలలో కూడా సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించినటువంటి మన కొండ స్వాతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అని అంటే కన్నతల్లిలాగా అన్నం పెట్టింది మాకు ఈరోజు, చాలా బాగా అన్నింది, అన్నం కూడా బాగా ఉంది. అందుకు గాను అమ్మాయి కూడా బిడ్డకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం చాలా బాగున్నాయి. మీ కుటుంబంలో 4 ఉంటున్నాం, 4కి 24 కేజీలు బియ్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.